రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకుల చిరకాల కోరికను మంత్రి కొండా సురేఖ తీర్చారు. అన్ని ఆలయాల్లో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న అర్చక ఉద్యోగ సంక్షేమ నిమిత్తం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేశారు. మంత్రి కొండా సురేఖ, ఎండోన్మెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, డైరెక్టర్ వెంకట్రావు తదితర అధికారులతో అర్చక ఉద్యోగ సంక్షేమ నిధి పోస్టర్ను రిలీజ్ చేశారు. ఆలయాల్లో పనిచేసే దాదాపు 13,700 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు మినిస్టర్. ఈ శాఖలో 20 సంవత్సరాల పైన సేవ చేసిన వాళ్లకు 8 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. చనిపోతే 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో సేవ చేసిన వాళ్ళకి 6 లక్షల రూపాయలు, 10 నుంచి 15 సంవత్సరాల మధ్య సేవ చేసిన వారికి 4 లక్షలు, 10 సంవత్సరాల కనీస సేవ పూర్తి కాకముందే మరణించినచో 2 లక్షల రూపాయలు. ఈ విధంగా చనిపోయిన అర్చకులకు 8, 6, 4, 2 లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ధూపదీప నైవేద్య అర్చకులు పథకం కింద ఉన్నటువంటి అర్చకులకు మరణించిన తర్వాత కూడా వీళ్ళకు కూడా గ్రాంట్ రూపంలోనే గ్రాట్యుటీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ శాఖలో 20 సంవత్సరాల పైన సేవ చేసినతో 4 లక్షలు, 15 నుంచి 20 సంవత్సరాల మధ్య సేవ చేసినతో 3 లక్షలు, 10 నుంచి 15 సంవత్సరాల మధ్య సేవ చేసినచో 2 లక్షలు, కనీసం మరి 10 సంవత్సరాల కాకముందే చనిపోతే 1 లక్ష రూపాయలు వీళ్ళకి మరణించినప్పుడు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ రీఎంబర్స్మెంట్ గ్రాంటు గరిష్ట పరిమితి 2 లక్షల వరకు కూడా వాళ్ళు ఏదైనా అనారోగ్యంతో చికిత్స చేయించుకున్నప్పుడు మరి మెడికల్ బోర్డు వారి రికమెండేషన్ మేరకు 2 లక్షలు మ్యాక్సిమం ఫండ్ వాళ్ళకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ ఇళ్లలో వివాహం జరిగినప్పుడు ఈ పథకం కింద రెగ్యులర్ ఉద్యోగులకు, కన్సాలిడేటెడ్ మరియు ధూపదీప నైవేద్య అర్చకులకు కూడా గ్రాంట్ రూపంలో 1,01,116 రూపాయలు కూడా అందరికీ కూడా ఇది మొత్తం అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ ఉద్యోగులకు మనం రుణం కావాలంటే, ఒకవేళ వాళ్ళకి అప్పు కావాలంటే 2 లక్షల వరకు కూడా ఉద్యోగికి, అంటే మహిళా ఉద్యోగి అయినచో ఆమెకు కుమార్తె సోదరి రుణము దాదాపు వీళ్లకు మహిళా ఉద్యోగులకైతే 1,25,000 రూపాయల చొప్పున మరి ఇవ్వడం జరుగుతుంది. ఈ శాఖలో 20 సంవత్సరాల పైన సేవ చేసిన వాళ్లకు 8 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. చనిపోతే 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో సేవ చేసిన వాళ్ళకి 6 లక్షల రూపాయలు.